ఓం శ్రీ గురుభ్యో నమ. ఆపదామభర్తారాం దాతారాం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. పరమాచార్య నడిచే దైవం అని పిలువబడేటువంటి స్వామి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు కొన్ని విషయాలు చెప్పారండి. వాటిని పుస్తక రూపంలో కంచి మఠం వాళ్ళు తీసుకుని వచ్చారు. దానికి దేవుని స్వరం అని నామకరణం పెట్టారు. దాంట్లో కొన్ని విషయాలు ఇప్పుడు నేను దూరంలో చెప్పాను. ఇప్పుడు ఒక విషయం చెప్తున్నానండి. అది అమ్మ గురించి స్వామివారు ఏమంటున్నారు విందామండి. చెప్తున్నారు స్వామి, ఈ లోకంలో ఎక్కడైనా తల్లి కన్నా నిష్కపటమైనటువంటి కల్తీ లేని ప్రేమ వేరే చోట మనం ఎక్కడా చూడం. తన పిల్లవాడు ప్రేమగా స్పందించకపోయినా తల్లి వానికి సంపూర్ణమైనటువంటి ప్రేమను అందిస్తుంది. అందుకే తల్లి హృదయం కోమలం, కొడుకు హృదయం పాషాణం అంటారు. అదే లగ్గ వంటి బిడ్డ, రాయి వంటి తల్లి అంటారు. తల్లిదండ్రుల ప్రేమ నీరులా పైనుంచి క్రిందకు ప్రవహిస్తుంది. అదే ప్రేమ పిల్లల నుండి పైకి ప్రవహించడం కష్టం. అందరి విషయంలో అలా కాకపోవచ్చు. దేవి అపరాధ స్తోత్రంలో మన తప్పులు ఒప్పుకొని ఆ పరాత్పరుని ఎదుట క్షమాపణ మనం కోరుతాం. అందులో ఒక పంక్తిలో ఇలా ఉంది: ఎక్కడైనా చెడ్డ కొడుకు ఉంటాడు, కానీ చెడ్డ తల్లి మాత్రం ఉండదు. కుపుత్రో జాయత క్వచిదపి కుమతాన భవతి. నిండు ప్రేమ, నిస్వార్థ సేవ ఎక్కడైనా చూడాలి అంటే అది కేవలం తల్లిలోనే ఉంటుంది. పసిపిల్లవానిగా ఉన్నప్పుడు తల్లితో ఎక్కువ అనుబంధం కలిగి ఉంటాము. శిశువులకు అన్నం పెట్టడం దగ్గర నుంచి రాత్రి నిద్రపుచ్చే వరకు కూడా అమ్మే శరణ్యం. పెద్ద అయిన తర్వాత ఇది కొంచెం సన్నగిల్లుతుంది. పిల్లవాడు తల్లిపై ఆధారపడడం తగ్గుతుంది, కానీ తల్లి ప్రేమ మాత్రం శాశ్వతం. ఈ ప్రేమ జంతువుల్లో ఇంకా ఎక్కువగా కనపడుతుంది. ఒక దూడ అంబా అని అరిచినప్పుడు ఉన్నటువంటి ఆ ఆతురత కన్నా ఎక్కువ ఆరాటం ఎక్కడా కూడా మనం చూడం. అప్పుడు అనిపిస్తుంది, ఆ దూడను చూసే ఈ మనుషులు కూడా అమ్మ అని అనటం నేర్చుకున్నారా అని. తమిళంలో, తెలుగులో, కన్నడంలో, మరాఠీ చాలా భాషల్లో తల్లిని అమ్మ అనే అంటారు. కేరళలో అమ్మే అంటారు. సంస్కృతంలో మాత, అంబ అంటారు. హిందీలో మా అంటారు, మాయి పిలుస్తారు. ఆంగ్లంలో మమ్మీ, మమ్మ అని అంటూ ఉంటారు. ఈ తల్లి పక్కన పెడితే ఆమె శరీరానికి ఈ జన్మలో మాత్రమే మనకు తల్లి. ఈ శరీరం పోయిన తర్వాత మనకు ఏమీ అనుబంధం ఉండదు. ఆ తదుపరి మరొక గర్భాన్ని జన్మిస్తే మరొక తల్లి మనకు వస్తుంది. కానీ ఈ శరీరానికి, జన్మకి పరిమితం కాని తల్లి ఇంకొక ఆమె ఉంది. ఆమె జగన్మాత. ఈ శరీరం అంతమైన తర్వాత ఈ శరీరంలోని జీవాత్మ మరొక దేహంలోకి వెళ్తుంది. ఆ జీవాత్మ యొక్క తల్లే నిత్యం, సర్వకాల సర్వావస్థల యందు కూడా మన శాశ్వత తల్లి ఆమె. అన్ని జన్మలలోనూ తల్లిగా ఉండే ఆ పరాదేవత చరణ కమలాలకు మనమే మన ప్రేమను అర్పించడమే మనకు ఈ జన్మ ఎత్తినందుకు ప్రతిఫలం. మన జనన మరణ అనుబంధాల జనన మరణాల బంధం వీడేందుకు ఇదే సరైనటువంటి మార్గం. దీన్ని దీర్ఘరోగం అని శంకరాచార్యులు అంటారు. దీర్ఘరోగం అంటే ఈ పుట్టడం చావడం. అదే పునరపి మరణం, పునరపి జననం, పునరపి జనని జఠరే శయనం అంటారు. బహుదుఃఖం అని చెప్తుంటారు ఆయన. అలాగా అంటే ఈ జీవాత్మ ఒక శరీరం వీడి ఇంకో శరీరంలోకి పోకుండా ఆ పరమానందంలోకి కరిగిపోయేలా హామీ ఇచ్చే శరణు ఆమె. జగన్మాత ఒక్కతే. అంటే మనం చేసేటటువంటి ఆ కారణాల వలన, ఆ భక్తి వలన, ఆ తపస్సు వలన, ఆ బ్రహ్మజ్ఞానం పొందడం వలన మనకి తిరిగి గర్భవాసం చేసేటటువంటి ఇది మనకి కలగదు. ఆ కష్టం ఉండదు. గర్భవాసం చాలా కష్టం అని చెప్తారు. అందులో సనత్ కుమారుడు చెప్తాడు, అమ్మ నా కడుపును పుట్టొచ్చు కదా అంటే గర్భవాసం చేయనంటారు ఆయన ఒక సందర్భంలో. సరే, అలాగా మనకి మరి ఇంకా జన్మ ఉండకుండా ఇంకో శరీరంలోకి మనం
వెళ్లకుండా ఉండాలి అంటే ఆ పరమానందం ఎప్పుడు మనకి నిరంతరం ఉండిపోవాలి అంటే ఏం చెప్తున్నారంటే అమ్మే శరణు మనకి, జగన్మాత ఒక్కతే. మనకు ఎంత శక్తి ఉన్నదో అంతా కూడా ఆమెదే. ఆ పరాశక్తియే చిన్న చిన్న ముక్కలే తనను తాను అన్ని జీవులుగా వ్యక్తం చేసుకుంటోంది. మనం ఏమి చేసినా ఆమె ఇచ్చిన శక్తి వల్లనే. అయితే ఏదో సాధించామని గర్వపడటం మనం చేయరాదు. ఇది తెలుసుకొని అహంభావం లేకుండా ఆమెను శరణు వేడితే ఇహలోకంలోనూ పరలోకంలోనూ మనను అనుగ్రహించే తల్లి ఆమె. పసిబిడ్డ తనకు తానుగా ఏమీ అడగకపోయినా తల్లి ఏం కావాలో తెలుసుకొని ఇచ్చిన విధంగా ఆ పరాశక్తి తనను నమ్మి కొలిచినటువంటి వారికి ఏమడిగినా అడగకపోయినా జ్ఞానం, సంపద, ఆరోగ్యం ఇచ్చి అద్వైత జ్ఞానం, అద్వైతానంద అనుభూతిని భక్తులకు అందిస్తుంది. అలాగే కర్మక్షయం పూర్తయిన తర్వాత మోక్షాన్ని కూడా ప్రాప్తింపజేస్తుంది ఆ జగన్మాత. ఇప్పుడు ప్రస్తుతం మనల్ని కని ప్రేమించే ఒక అమ్మ ఉంది కదా, ఇప్పుడు ఆ అమ్మకు జగదాంబకు చూపినటువంటి ప్రేమ భావన చేస్తూ మన ప్రేమ చూపుదాం. దీనివల్ల మనం పొందే ఆనందాన్ని మించినది ఏదీ లేదు కదా అని అంటున్నారు. అంటే మనం ఇప్పుడు మన కన్నతల్లిని కూడా ఆ జగన్మాతలాగే ప్రేమించి ఆవిడకి ఆ ప్రేమను అందించాలని చెప్పేసి పరమాచార్య చెప్తున్నారండి. ఇంతటితో నేను ముగిస్తున్నాను. శుభం భూయాత్.